CMR Shravanam sale up to 61% off. అంటే ఇలా బ్యాక్గ్రౌండ్ లేకుండా సింగిల్ గా వచ్చిన ఆడవాళ్ళ మీద కొంత చులకన కూడా ఉంటుంది, చాలా అడ్వాంటేజ్ కూడా ఎక్కువ తీసుకుంటారు. డెఫినెట్ గా అలా చేదు అనుభవాలంటే ఇండస్ట్రీలో మీకు చేదు అనుభవాలంటే ఏమని చెప్తారు? డైరెక్టర్స్ తో, కొంతమంది యాక్టర్స్ తో. నాకు ఎప్పుడు డైరెక్టర్స్ దగ్గర కానీ యాక్టర్స్ దగ్గర కానీ ఎప్పుడు పెద్దగా అలాంటి ప్రాబ్లమ్స్ ఏం వచ్చేది కదండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి ఏదైనా మనకి ప్రమాదమైన పరిస్థితి వస్తుంది అనుకుంటే నేను జాగ్రత్తగా తప్పుకుని పక్క వెళ్ళిపోతాను అనమాట. కానీ మనం తప్పుకున్నా వదలరే, అదే వదిలించుకుంటాం. అలాగే దానికని బోల్డని టెక్నిక్ ఉన్నాయి. అందుకోసం టెక్నిక్స్ చెప్తే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఫాలో అవుతారు కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎవరికి మనం ఏం చెప్పక్కర్లేదండి. వీళ్ళే ముందండి వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నారు ఇప్పుడున్న ఆర్టిస్టులు. అప్పుడు ఆర్టిస్టులు తప్పించుకునేవారు, ఇప్పుడు ఆర్టిస్టులు తప్పించుకుని కావాలని ముందుకెళ్తామని చాలా మంది ఉన్నారు. అందుకోసం ఇప్పుడు ఏం అలాంటి బాధలు ఏం లేవు. అప్పుడు వీటన్నిటికీ ట్రైనింగ్ మా అన్నపూర్ణ అక్కే. ఎలా తప్పించుకోవాలి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడి ఎలా నైస్గా వచ్చేయాలి అనేది వాళ్ళ దగ్గర నేర్చుకుని అలా నైస్గా తప్పించుకుంటూ జాగ్రత్తగా ఇండస్ట్రీలో ఇప్పటికి ఇంకా ఇలా నిలబడి ఉన్నాం. కొంచెం గడుసు కదా, కొట్టడం జరిగిందా? కొట్టడాలని కొట్టమండి, కొట్టం కానీ తప్పించుకుంటాం అంతే. కొట్టము తిట్టము ఏమనం, దానికి వేరే వేరే 100 మార్గాలు ఉంటాయి. అలా ఆ రకంగా దాని మెల్లగా వాళ్ళ దగ్గర విరోధం లేకుండా స్నేహం లేకుండా తప్పుకునేవాళ్ళు. సినిమా ఆఫర్లు వస్తుంటాయి మరి. వస్తాయి అంటే అప్పట్లో ఏంటంటే ఒక యాక్ట్ చేసే ఆర్టిస్ట్ కావాలి వాళ్ళకి. ఇది మెయిన్ కాదు, ఇలాంటివన్నీ మెయిన్ కాదు. ఒక ఆర్టిస్ట్ కావాలి వాళ్ళకి. ఈ క్యారెక్టర్ చేయాలంటే వీళ్ళు బాగా చేస్తారు, ఆ దృష్టితో చూసేవారు. ఇప్పుడు అవ్వక్కర్లేదు కదా, ఇప్పుడు యాక్ట్ చేయక్కర్లేదు. ఇప్పుడు యాక్ట్ చేసేవాళ్ళు వస్తే అసలు అవసరం లేదు. భాష మాట్లాడాలంటే భాష అక్కర్లేదు. ఇప్పుడు అప్పట్లో అలా కాదు, భాష కావాలి, మాట కావాలి, యాక్టింగ్ కావాలి. కాబట్టి ఆర్టిస్టులను అలా ఎన్నుకున్నారు. ఇప్పుడు అవన్నీ ఏం అవసరం లేదు కదా. రాకుండా ఉంటేనే ఇంకా వాళ్ళకి ప్లస్ పాయింట్స్. అది ఏదో ఒకటి చెప్పడానికి లేకపోతే 1 2 3 4 అంటారు, అయిపోయింది డైలాగ్, అంతే. ఇప్పట్లో అది, అప్పట్లో అలా కుదరదు కదా. అందుకోసం వాళ్ళు ఏం చేసేవారంటే అప్పట్లో కూడా ఇంత ఇప్పుడు ఉన్నంత ఇదిగా ఉండేవారు కదండి. అప్పట్లో కూడా అందరూ ఇంచుమించుగా మంచిగానే ఉండేవారు. వాళ్ళకి తెలిసిపోయేది వీళ్ళకి ఏదో ఇష్టం లేదులే మనతో మాట్లాడటం, అందుకోసం సరే ఎందుకులే మనం వెళ్ళింది. మనకి ఆర్టిస్ట్ కావాలి కదా మనకి సినిమాలు యాక్ట్ చేయడానికి, ఓకే రైట్ అంతే. ఈ క్యారెక్టర్ వీళ్ళు కావాలి కాబట్టి వీళ్ళు అప్పట్లో సర్టన్ మెంబర్సే కదా. ఇలా ఎవరు పడితే వాళ్ళు ఎవరు వచ్చేవారు కదా ఇండస్ట్రీలో, రానిచ్చేవారు కదా. అందుకే మేము ఒక రకంగా గట్టెక్కేసాం, ఎదగలిగారు. తెలుగు తమిళ కలిపి ఒక 200-250 చేశారా? తమిళ్లో వచ్చి ఒక దగ్గర ఒక 50 సినిమాలు చేశానండి. అంటే తమిళ్లో అన్ని మదర్ క్యారెక్టర్స్, తర్వాత అక్క క్యారెక్టర్స్ అలా చేసుకుంటూ వచ్చాను. నాగేష్ గారు కూడా, జై గణేష్ గారు కూడా, శివాజీ గణేషన్ గారితో ఆయన చెల్లెలు క్యారెక్టర్ చేసినప్పుడు కూడా నేను అంత ఆనందం అనిపించాను. ఎందుకంటే శివాజీ గారు అంటే సాధారణమైన ఆర్టిస్ట్ కాదు కదా. అసలు ఆయనతో మాట్లాడడానికి అందరూ భయపడతారు, కానీ నేను వెళ్ళి ఫ్రీగా మాట్లాడేసేదాన్ని. అడిగాను, ఏం సార్ మిమ్మల్నితో ఎవరు మాట్లాడకూడదు అంటారు, మీరు ఇక్కడ కూర్చున్నారు, అందరు నన్ను భయపడుతున్నారు సార్, మీరు తిడతారా సార్ అని అడిగేశాను డైరెక్ట్గా వెళ్ళి. అడిగితే వాళ్ళందరికీ నా మీద ఈర్ష్యమ్మా, మీరు మాట్లాడితే నేను సంతోషంగా ఉండిపోతానని ఈర్ష్య, అందుకే దగ్గరికి రానివారు ఎవరినని అలా సరదాగా మాట్లాడేవారు. ఆయన పక్కన కూర్చుని కనీసం ఒక 5 రోజులైనా పల్లాచలో యాక్ట్ చేశాను. కస్తూరి రాజా గారి డైరెక్టర్, చాలా ధనుష్ గారు నాన్న. బట్ మీ కెరీర్ స్టార్టింగ్ లో మీకు ఒక బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్, హీరో అంటే ఎవరని చెప్తారు? రేలంగి నరసింహారావు గారు. ఆయన నాకు చాలా మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. ఆ తర్వాత అప్పుల అప్పారావులో వచ్చి సత్యనారాయణ గారు, అందులో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. టీసెట్ రవిరాజా గారు కూడా మంచి క్యారెక్టర్స్ ఇచ్చేవారు నాకు. అంటే నేను అప్పట్లో ఇలాగ సినిమాలన్నీ రాసుకోవాలి చేయాలని అంత తెలివి లేదు, లేకపోతే అప్పుడే డైరీలో అన్ని ప్రతి సినిమా రాసుకుని ఉండేదాన్ని. ఇప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు ఇంకా మనకి అవసరం లేదని రాసుకోవడం. అంటే ఎలా, ఏ క్యారెక్టర్ వచ్చినా కానీ ఏదో అవకాశం వచ్చింది కాబట్టి చేయాలని చేస్తారా, లేకపోతే ఇంపార్టెన్స్ ఉండాలి నాకు క్యారెక్టర్ ఎలివేషన్ అవ్వాలి అని ఈ ఉద్దేశంతో చేస్తారా? కాదండి, నాకు ఎప్పుడు ఏ డైరెక్టర్ ఇచ్చినా సరే ఎంతో కొంత ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చేవారు. 2 సీన్లు ఉండి 3 సీన్లు ఉండి. అలాగే నాకు ఫస్ట్ నాకు పేరు కూడా చిలక అని పేరు ఏంటంటే మన పార్థసారథి గారు చిలక చూసి సినిమా తీశారు. అందులో చంద్రమోహన్ గారు హీరో, రాధిక హీరోయిన్. అందులో రాజబాబు గారితో కూడా యాక్ట్ చేశాను నేను ఆ చిలక చూసిలో.
అప్పుడు అందులో అనురాధ అంటే ఇంకో అనురాధ ఉన్నారు కదా, ఆవిడ రాజలక్ష్మి పేరు, అసలు ఆవిడ పేరు మార్చుకుని అనురాధని పెట్టుకున్నారు. నా పేరు అందులో చిలక. అందుకోసం ఏం చేసేవారంటే ప్రోగ్రాం చేస్తే ఒకసారి డ్రెస్ మారిపోయేది ఆవిడది నాది. అందుకోసం బాధపడలేక ఇదిగో మన చిలకరాజుకి ప్రోగ్రాం చెప్పండి అనేవారు. అప్పటి నుంచి ఆ చిలక ఫేమస్ అయిపోయి ఆ సినిమా అయిన తర్వాత ఇంకా అందరూ చిలకరాజుని పిలవడం మరి. చిలకరాజు అంటే తెలుసు చిలకరాజు అంటే ఇండస్ట్రీ వాళ్ళకి కూడా. అవునండి, ఓన్లీ అదొక ఐడెంటిటీ. అదే నేను అనుకున్నా, ఇన్ని రాధలు వచ్చిన చిలకరాజు రాదు కదా అని నేను అలాగే కంటిన్యూ చేసేసాను. ఈ హీరో ఆ హీరో, ఈ యాక్టర్ ఆ యాక్టర్ అని తేడా లేకుండా అందరితో వర్క్ చేశాను. అందరితో వర్క్ చేశాను, కృష్ణ గారితో కూడా వర్క్ చేశాను. ఎవరితో చేసినప్పుడు చాలా కంఫర్టబుల్ గా? నాకు అక్కనే నాగేశ్వరరావు గారితో చేసినప్పుడు మాత్రం చాలా కంఫర్టబుల్ గా, అసలు ఆ 2 days నేను అన్నమే తెలియదు అనుకోండి, నిజంగా ఆయనతో యాక్ట్ చేశాను. 2 days యాక్ట్ చేశాను. అసలు ఆయన అంత పెద్ద హీరో, అంత చక్కగా అంత కంఫర్టబుల్ గా ఉండి అంత చక్కగా లవ్ సీన్స్ అనమాట. ఎంత బాగా చేసారో చెప్పలేము అనమాట. ఆయనకి చెప్పాలా లవ్ సీన్లు అంటే చెప్పక్కర్లేదు. ఇక అసలు ఆయనది సినిమా దేవదాసు 40 సార్లు చూశాను నేను. చూసి అప్పుడు ఆ పుస్తకం కూడా తల కింద పెట్టుకుని పడుకునేదాన్ని, అంత ఇష్టం అనమాట. అలాంటి నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేస్తున్నప్పుడు ఇక అసలు పులకించిపోయి ఆ 2 days నాకు అన్న కూడా సహించలేదు. ఆయనకి అవునండి, లవర్ క్యారెక్టర్ చేసి అప్పుడు నాకు చాలా కంఫర్టబుల్ గా చాలా ఆనందంగా అనిపించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.